ఒక మనిషి వేరే వాడితో సహవాసం చేయాలన్నా, లేకపోతే వేరే వాడితో మన పిల్లలను బయటికి పంపించాలన్నా ఆ వ్యక్తి ఎట్టంటోడు, మంచోడా చెడ్డోడా, తన గుణం ఎట్లాంటిది, తన మాట్లాడే విధానం ఎట్లాంటిది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది, ఇవన్నీ కూడా పరీక్షించి ఆ వ్యక్తితో మన పిల్లలను అవ్వచ్చు, లేకపోతే మన సహవాసం అవ్వచ్చు కొనసాగిస్తాం. అవునంటారా కాదంటారా? లేకపోతే అరే వాడితో తిరుగుతురాడు, మంచోడు కదరా చెడ్డోడు రచ్చి అన్నమాట ఆటోమేటిక్ మన నోటి నుంచి వచ్చింది. ఒక వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తితో మనం చేసే సహవాసానికి ఇంత ఆలోచిస్తున్నామంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త విషయంలో నువ్వు ఎంత ఆలోచించాలి? అరే నన్ను సృష్టించిన సృష్టికర్త మంచివాడా చెడ్డవాడా? ఎస్ మంచివాడే. ఆ సృష్టికర్త ఎవరు? సృష్టికర్త అనేవాడు ఒకటే. హిందూ గ్రంథాలు అవ్వచ్చు, లేకపోతే ఇస్లాం మతం మీద అవ్వచ్చు, హైందవ గ్రంథాల్లో కూడా ఉంది ఒకటే, సృష్టికర్త ఒకటే, హళ హేఖ్య అని సాయిబాబా గారు అంటారండి. కాబట్టి ఆ సృష్టికర్త ఒక్కడే. ఎవరు సృష్టికర్తకు ఉండాల్సినటువంటి గుణాలు, లక్షణాలు ఏంటి? మనం పూజించినటువంటి దేవుళ్ళు ఎవరైతే మీ యొక్క ఇష్ట దైవం ఉందో ఆ దైవం అనేది ఆ సృష్టికర్త అనడానికి తను యోగ్యురాలా, లేకపోతే తను యోగ్యుడా, పాత్రుడా కాదా, మనం ప్రార్థించడానికి ఆరాధించడానికి తనకి హక్కు ఉందా, అంటే ఆరాధన పొందుకోవడానికి ఆ యొక్క దైవానికి హక్కు ఉందా లేదా అన్నది ఒకసారి పరీక్షించుకోండి. గుడ్డుగా ఎట్లా పెడితే వాటిని నమ్మేసేసి వాటి వెనకాల వెళ్ళకండి. నా తాతల ముత్తాతల నుంచి పూజలు చేశారు, నా తాతల ముత్తాతల నుంచి ఆరాధన చేసినటువంటి దేవుళ్ళు కదా అని పిచ్చాలోచన చేసి ముందుకు వెళ్ళకండి. నీ వ్యక్తిగతంగా నువ్వు పరీక్షించుకొని ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. నమస్కారాలు, వందనాలు, సలాం అలైకుం.